వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు చూసారా మూడు గుమ్మడికాయల నోము. అది తాంబూలం అందుకుని వచ్చాను అనమాట. అక్కడ కొంచెం వీడియోస్ తీశాను. అంటే మనం ఒకళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏం తీయకూడదు. పొద్దుట ఫోన్ చేశారు మా బంధువులు. నేను ఫోన్ చేశారంట. నేను ఫుల్గా వెంకటేశ్వర స్వామి గుళ్ళో కుంభాభిషేకంకి వెళ్ళాను. అక్కడ ఫోన్ అటెండ్ చేయలేకపోయాను. రాత్రి ఒక పెళ్ళికి నిన్న చాలా ఫోన్లు చేశాను. వదిన మీరు వచ్చి తాంబూలం తీసుకుంటారా, మూడు గుమ్మడికాయలు నోమంటే నేను ఇంకా లేగేసండి టిఫిన్లో రెడీ చేసుకుని పరుగులు తీశాను. ఇదండి మూడు గుమ్మడికాయలు, తర్వాత తాంబూలం 11 రూపాయలు, తర్వాత వచ్చి బ్లౌజ్ పిట్టు, తర్వాత స్వీటు, ఇలాగే అండి 16 ఫలాలు వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఇలాగే ఇచ్చారు. నాకు వచ్చేసి గుమ్మడికాయలు అండి, వెయిట్ పార్టీ. 3 గుమ్మడికాయలు ఏం చేయాలని ఆలోచనలో ఉన్నా. సరే మీకు కూడా చూపిద్దాం అనేసి 3 గుమ్మడికాయలు నోమంట. అక్కడ ఇంకా నాతో పాటు ఒక ముగ్గురు వచ్చారండి. అందరికీ తాంబూలం ఇచ్చారు. తాంబూలం తీసుకున్నాక తెలిసిన వాళ్ళు కదండి కాసేపు ఏదో మాట్లాడుతూ ఉన్నా. ఇదండి ఫ్లవర్స్ కూడా ఇచ్చారు అక్కడ. నేను మామూలుగా పూలు ఎప్పుడు కొని పెట్టుకునే లేదు, పూలు కూడా ఇచ్చారు తాంబూలంలో. ముత్తైదువులకి ఇస్తారంటండి గౌరీదేవి నోములాగా. చాలా బుక్ ఉంది ఆవిడ దగ్గర. ఎన్నో గుమ్మడికాయ నోము ఉంది, తర్వాత 16 ఫలాలని, పౌర్ణమి 36 పౌర్ణమి నోమని ఏమో చాలా ఉంది. ఒక బుక్ ఉంది ఆవిడ దగ్గర, చదివాను. కానీ ఓపిక ఉండాలండి, టైం ఉండాలి, ముందు ఇంట్రెస్ట్ ఉండాలండి. అలా ఇంట్రెస్ట్ ఉంటే టైము అదే సేవ్ అవుతుంది. అవకాశం మనం కల్పించుకోవాలండి. అన్నీ మనం వచ్చేసి మనకు కుదరదులే అలా అనుకోవటం కాదండి. చేయాలనుకుంటే ఆ టైంకి దేవుడే సమకూర్చేస్తాడు. ఆ ఓపిక అన్నీ సమకూరుస్తారు. వాళ్ళ ఇంట్లో ఒక సైడ్ వచ్చి ఇల్లు ఆల్టర్ చేస్తున్నారు, ఒక సైడ్ ఏమో పూజలు చేసుకుంటా ఉంది. నాకు తెలియక పైకి వెళ్ళి 2 ఫ్లోర్లు ఎక్కి దిగాను. ఆ ఇల్లు ఆల్టర్ చేశారు కదా, ఒక సైడు క్లోజ్ చేసి ఉంటాయి. తెలియక మళ్ళీ దిగి మళ్ళీ కింద అడిగి పైకి వెళ్ళాను. నేను ఎక్కి దిగడానికి ఎంత కష్టపడ్డా. ఆ పక్కన పొద్దులేసి వచ్చిన వాళ్ళని కాళ్ళకి పారాయణ రాశారు, తాంబూలం ఇచ్చారు, తర్వాత పసుపు రాసి చందనం పెట్టి మనల్ని గౌరీదేవిలాగా కూర్చోబెట్టి పారాయణలు రాసి చక్కగా చందనం కుంకుమ అది ఇచ్చి ఇస్తేనమ్మ వాయనం అనేసి ఇలా ఇచ్చారండి. మనం పుచ్చుకున్నామమ్మ వాయనం అని చెప్పాలి, తీసుకున్నది ఎవరంటే గౌరీదేవి అనేసి మనం చెప్పాలి. అదే అట్ల దద్దిలాగా వాయనం తీసుకున్నాను. తర్వాత మాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు. అందరూ కాసేపు కూర్చొని మాట్లాడి ఇదో మీకు ఒక వీడియో తీద్దామనేసి. స్టార్టింగ్ ఆవిడ నాకు ఇచ్చినప్పుడు నేను తీయలేదండి. అంటే అందరూ ఇష్టపడరు కదండి వీడియోలో కనపడేది వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ విషయాలని. నేను తర్వాత వాళ్ళ పాపను అడిగితే కొంచెం చిన్న చిన్న బిట్స్ తీసి ఇచ్చింది, అవి యాడ్ చేస్తాం. ఇదండి మన ఇవాళ పొద్దుట లేసి నిన్న ఫుల్ బిజీ అండి. కుంభాభిషేకాలు, పెళ్ళిళ్ళు. నిన్న అసలు ఈరోజు శనివారం అండి, నిన్న కుంభాభిషేకం కంటే బాగా రష్గా ఉంది. ఇవాళ కూడా గుడికి వెళ్ళాలని ఒక ఐడియా. ఈలోపు పొద్దున్నే ఒక పేరంటం వెళ్ళేసి వచ్చా. ఇంకా వంట పని చేసుకుని సాయంత్రం అలా ఇంకొకసారి గుడికి వెళ్ళాలి. నిన్న వెంకటేశ్వర గుడి బాగా చేశారండి. ఈరోజు కూడా మళ్ళీ వెళ్దామనేసి ఆలోచనలో ఉన్నాను. ఇది మీకు ఒక చిన్న వీడియో తీసి పెట్టేసి అనుకోండి, ఈరోజు వీడియో ఆ పని అయిపోతుందండి. అవన్నీ యాడ్ చేసేసి మీకు ఒక వీడియో అప్లోడ్ చేసేస్తా. ఇది 3 గుమ్మడికాయల వాయనం అండి, నాకు ఇచ్చారు. అది మీకు మిగతా చిన్న చిన్న క్లిప్స్ అవి ఉన్నాయి, అవి కూడా యాడ్ చేసి మీకు వీడియో చూపిస్తానండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇది నేను అందుకున్న 3 గుమ్మడికాయల వాయనం అండి. పిలిచి తాంబూలం ఇస్తుంటే ఎప్పుడు మనం కుంటి సాకులు చెప్పి వెళ్ళలేము, పొద్దుట మాకు కుదరదు అనకూడదండి. మనకి ముత్తైదు భాగ్యం అంటే మనల్ని పిలిచారంటే పసుపు కుంకుమ అది ఇస్తున్నారంటే ఎప్పుడు మనకి అన్ని పనులు ఉన్నా కూడా చక్కగా వెళ్ళి అటెండ్ అయ్యి ఈ మర్యాదను అందుకోవాలండి. నాకు పొద్దుటే కుదరదు, అయినా సరే ఇంట్లో చేయాల్సిన చిన్న చిన్న పనులు చేసేసి పరుగులు తీసానండి. స్నానం చేసేసి వెళ్ళిపోయాను, తాంబూలం అందుకున్నాను. సాటిస్ఫాక్షన్ అండి. దానికి వేరే కారణం కూడా కుదరదమ్మా, వేరే చోటుకి వెళ్తున్నాం ఇవాళ నాకు కుదరదు, అది కూడా కొంతమంది తప్పించుకుంటారు. అది తప్పండి. ఇలా పసుపు కుంకుమ ఇచ్చే దగ్గర ఎప్పుడు మనం
అశ్రద్ధ చేయకూడదు. ఇది మనకి మర్యాద అండి, మరి ఆడవాళ్ళకి దక్కే మర్యాదని మనం అందిపుచ్చుకోవాలండి. ఇప్పుడు 3 గుమ్మడికాయలు పడుతున్నాయా? కాలు కిందకి కావాలని నేను ఇలా చూపిస్తాను. చెప్పండి. 3 పళ్ళు కదా. ఫుల్గా చూసి 16 ఫలాలు చెప్పు. 16 ఫలాలు, తాంబూలం, పసుపు కుంకుమ, బ్లౌజ్ పెట్టి వచ్చి 3 గుమ్మడికాయలు మేము బ్లౌజ్ పెట్టు, 11 రూపాయలు కానుక, తాంబూలు, పసుపు కుంకుమ, తాడు, కళ్ళ సీటు. వాళ్ళు వచ్చి అదే చెప్పు. 16 ఫలాల నోమున, 16 ఫలాల పూజ, రసాలు, జాకెట్ ముక్క, ఫ్రూట్స్, తాంబూలం. ఇది గాజుల నోము. 3 రకాల గాజులు, తాంబూలం, ప్రసాదం. పేరంటాలండి. గాజులేమో 16 ఫలాలు, గుమ్మడికాయ 3 గుమ్మడికాయలునేమో 16 ఫలాలు, తాంబూలం, జాకెట్ కవర్ ఇచ్చారు. మళ్ళీ తాంబూలం ఇచ్చాక వాళ్ళు మళ్ళీ వాళ్ళు అంటకూడదంట, మనమే కవర్లో వేసుకోవాలంట. సరే అండి, చూడండి. 1 year కూడా ఎలిజిబిలిటీ అవుతుంది, కానీ ఉన్న ప్రాజెక్ట్లో అవైలబిలిటీ ఉంటే పంపిస్తారు.